ఇవాళ ఏంది ఆకులు ఎందుకు చూపెడుతున్నా అనుకుంటున్నా, ఇవాళ అయితే ఉగాది అనమాట. ఉగాది రోజు మనకు గుర్తొచ్చేది ఏంటంటే తోరణాలు. పొద్దునట్టే మన ఇంటి తోరణాలు అయితే పచ్చగా కనిపించాలని తోరణాలు అయితే కడతాను అనమాట. నేనైతే తోరణాలు అయితే ఇలా కడుతున్నాను అనమాట. మీ ఇంట్లో ఎలా కట్టారో అయితే మన వీడియోకి అయితే కామెంట్ చేయండి. నేనైతే ఒక్కొక్క కొమ్మ వచ్చేసి ఇట్లా అయితే తోరణాలకి అయితే కట్టినా. ఇటు చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మా ఇంటి ముందు ఇలా కట్టినా అనమాట. కొంచెం మంచిగా కనిపిస్తుంది కదా. పొద్దునట్టే లేసి స్నానం చేసినాక ఫస్ట్ అయితే తోరణాలు కట్టుకోవాలి మన ఇంటి ముందుకి. ఆ రోజు ఎందుకు తోరణాలు కట్టుకుంటానో మీకు డౌట్ రావచ్చు. మన ఇల్లు ఎప్పుడు ఎల్లకాలం పచ్చగా ఆనందంతో ఉండాలని ఒక తోరణాలు అయితే కట్టుకుంటాం అనమాట. అందుకే ఉగాది అనేది ఒక సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ అనమాట. ఈ రోజు మాత్రం ఎవరితో మనం మాటలు పడకుండా అందరితో హ్యాపీగా గడవాలి. సో మన ఇండ్లు పచ్చగా ఆనందంతో ఉండాలనే మనం అయితే ఈ తోరణాలు అయితే కట్టుకుంటాం అనమాట. సో తోరణాలు అయితే కట్టేసినాం. నెక్స్ట్ ఇప్పుడైతే ఉగాది పచ్చడి చేయడానికి అయితే ఒక గిన్నె అయితే తీసుకున్నాను అనమాట. బౌల్ తీసుకున్న దానికి తర్వాత అయితే నేనైతే దానికైతే ఒక తోరణం అయితే కట్టాలన్నమాట. మనం తోరణం కట్టినాకనే ఉగాది పచ్చడి అయితే చేయాలి. సో ఉగాది పచ్చడి చేయడానికి అయితే తోరణం అయితే కడుతున్నాను అనమాట. ఇప్పుడు కట్టడానికి అయితే ఒక దారం తీసుకొని దారాన్ని అయితే మనం ఒక చిన్న చిన్నగా ఇట్లా ఏమంటారు, ఒక మామిడి ఆకుని ఇట్లా మడత పెట్టి దానికైతే దారం అయితే చుట్టాలన్నమాట. చుట్టినాక అయితే మనం పసుపు అయితే కొంచెం రుద్దాలి. రుద్దినాక మన నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా పచ్చడి చేసే ముందు ఆ గిన్నెకైతే పచ్చడి అయితే గిన్నెకి మనం తోరణం కట్టాకనే పచ్చడి అయితే చేయాలన్నమాట. సో నేనైతే ఇప్పుడైతే తోరణం అయితే కట్టడానికైతే కొంచెం టైం తీసుకుంది. మీరు కూడా తోరణాలు అందరు కట్టుకోండి ఇంట్లో. ప్రతి ఒక్కరు తోరణాలు కట్టుకోవాలి. దానికంటే ముందు అయితే నేను అందరికీ హ్యాపీ ఉగాది ఇది అయితే నేను అందరికీ చెప్తున్నాను అనమాట. అయితే మీ అందరూ ఉగాది మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు అందరూ బాగుండాలి. అంతేకాకుండా ఎల్లకాలం అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నా. తప్పకుండా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే ఉగాదికి కావాల్సిన పదార్థాలు అయితే అన్నీ చేసిన. 6 రుచులు అయితే ఉగాది అనమాట. ఉగాది అయితే పచ్చడి అయితే తయారు చేసిన. ఇప్పుడైతే ఉగాది పచ్చడి అయితే తాగుతున్నా.